హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 2వ వీక్ నాటి ఏపీ రిలేటెడ్ ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రంలో సర్కు రంగం సిద్ధం, జూన్ 15 నుంచి ఇంటింటికి బిఎల్ఓలు. ఈ ఆర్టికల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫేజ్ 3కి సంబంధించిన డీటెయిల్స్ వివరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 3వ దశలో సర్ ప్రక్రియ అనేది జరగనుంది. దానిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో జూలై 21వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు ఈ ముసాయిదాను విడుదల చేస్తారు. అండ్ ముసాయిదాలో ఉన్న మార్పులు చేర్పులు అభ్యంతరాలను మళ్ళీ పరీక్షించిన తర్వాత ఫైనల్ లిస్ట్ని సెప్టెంబర్ 22న తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ సర్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది అండి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 5 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత 10 రోజుల పాటు సర్ నిర్వహణకు సన్నద్ధత, బూత్ స్థాయి అధికారులకు శిక్షణ నిర్వహిస్తారు. మొదటి 10 రోజులలో బిఎల్ఓలకు ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఉంటాయండి. తదుపరి జూన్ 15 నుంచి ఇంటింటికి బిఎల్ఓలు వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారు. అలానే రాజకీయ పార్టీలు నియమించుకున్న బూత్ లెవెల్ ఏజెంట్లు వారికి సహకరిస్తారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కూడా పూర్తి చేస్తారు. సో ఫైనల్గా జూలై 21న డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్ట్ ముసాయిదా అనేది విడుదలవుతుంది. అండ్ అక్కడి నుంచి మనకి నెల రోజుల పాటు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనర్హులకు నోటీసులు జారీ చేసి 2 నెలలలో వాటిని పరిష్కరిస్తారు. సో ఇవన్నీ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 22న ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది ప్రచురితమవుతుంది. సో దానికి సంబంధించిన సర్ షెడ్యూల్ అనేది ఇక్కడ చూడవచ్చు అండి. సర్ క్వాలిఫైయింగ్ తేదీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏపీలో సర్ ప్రక్రియకు క్వాలిఫైయింగ్ తేదీ జూలై 1. ఈ క్వాలిఫైయింగ్ డేట్ అంటే ఏంటండి? జూలై 1 అనేది అఫీషియల్ కట్ ఆఫ్ డేట్. అంటే ఓటర్గా నమోదు చేసుకోవడానికి చివరి అవకాశంగా ఈ జూలై 1ని, అంటే ఈ రివిజన్లో జూలై 1ని కట్ ఆఫ్ డేట్గా ప్రకటిస్తారు. అండర్ ఆర్టికల్ 326 మరియు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారం 18+ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దీనికి కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు జూలై 1గా నిర్ణయించారు. ఈ షెడ్యూల్కి సంబంధించి అన్నీ మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. క్లెయిమ్లు మరియు అభ్యంతరాల స్వీకరణ జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు నిర్వహిస్తారు. అండ్ నోటీసుల దశ, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. అండ్ ఫైనల్ జాబితా మనకి సెప్టెంబర్ 22న విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఓటర్లు మే 12, 2026 నాటికి మొత్తం 4,16,16,061 మంది ఉండగా బిఎల్ఓలు 42,397 మంది ఉన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లు, రాజకీయ పార్టీలకు చెందిన బిఎల్ఏలు 68,868 మంది ఉన్నారు. సో ఇది ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినది అండి. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఆల్రెడీ 2 ఫేజులు పూర్తయ్యాయి. ఫేజ్ 3 ఇప్పుడు మొదలు కానుంది అండర్ ఆర్టికల్ 324. సో 324కి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అలానే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లోని సెక్షన్ 21 ఇందులో చాలా చాలా కీలకం. సెక్షన్ 21 క్లాస్ 3 అనేది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి చెప్తుంది. అండ్ 3వ దశలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 16 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించనున్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క కోర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అండి? ప్యూరిటీ ఆఫ్ రోల్స్, ఓటర్ల లిస్టుని పూర్తిగా ప్రక్షాళన చేయడం, ముఖ్యంగా డిసీజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని, మరియు పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఎవరైతే ఉన్నారో వారిని, డూప్లికేట్ ఎంట్రీస్ని, ఇలాంటి వాటిని తొలగించడం ఇందులో ప్రధాన ఉద్దేశ్యం. అండ్ నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్, ఈ ప్రాసెస్లో నూతన ఓటర్లు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారు లేదా అర్హత ఉండి కూడా ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు లేనివారు, వీళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే బోత్ ఒమిషన్ ఉంటుంది అండ్ ఇన్క్లూజన్ ఉంటుంది. అలానే ఎస్టాబ్లిషింగ్ లీనియేజ్ 2002లోని ఎలక్టరల్ రోల్స్ని ఇప్పుడు పరిశీలించి సిటిజన్షిప్ మరియు ఆర్డినరీ రెసిడెన్సీని వెరిఫై చేయడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. మ్యాచింగ్ ఓటర్ ప్రొఫైల్స్ అనేది కూడా చూడవచ్చు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అండి?
బిఎల్ఓలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి 3 సార్లు అట్లీస్ట్ వెళ్లాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫామ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, తర్వాత వాటిని పరిశీలించడం, కలెక్ట్ చేయడం, ఈ విధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఉంటుంది. అలానే లాస్ట్ రివిజన్కి సంబంధించి 2002-2005 మధ్య జరిగిన ఈ రివిజన్లోని డేటాతో ఫ్యామిలీ లీనియర్స్ని లింక్ చేయడం జరుగుతుంది. అండ్ లోకల్ అథారిటీస్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ని పబ్లిష్ చేస్తారు. అండ్ పబ్లిక్ స్క్రూటినీ అనేది ఉంటుంది. అంటే ఎవరైనా తమ పేర్లు పొరపాటున తొలగించబడినా వాళ్ళు అక్కడ కనుక్కోవచ్చు. అండ్ దాని వలన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్కి అవకాశం ఉంటుంది. డెడికేటెడ్ విండో ఫర్ సబ్మిషన్స్ అనేవి అవకాశం ఇస్తారు. అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అనేది ఆల్రెడీ షెడ్యూల్లో ఇచ్చారు. సో ఆన్లైన్గా కానీ ఫిజికల్గా కానీ మనకి ఇక్కడ ఈ సబ్మిషన్స్ అనేవి అవకాశం కల్పిస్తారు. ఈ సమస్యలు అన్నిటినీ కూడా పరిష్కరించిన తర్వాత ఫైనల్ రోల్ అనేది పబ్లిష్ చేస్తారు. సో ఈ విధంగా సర్ ప్రక్రియ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో సర్ 3వ దశ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాయలసీమ నుంచే 5వ తరం ఫైటర్ జెట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. ఈ ఆర్టికల్ ఇండియాస్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రాజెక్ట్ రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు కానుండడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఆమ్కా ప్రాజెక్టుపై ఒప్పందం జరిగాక కేవలం 36 రోజుల్లోనే రాష్ట్రంలో శంకుస్థాపన చేయగలిగామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇదే నిదర్శనమని సీఎం చంద్రబాబు తెలిపారు. 5వ తరం యుద్ధ విమానాలను తయారు చేసే ఈ ప్రాజెక్టుకు 15,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 7,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ఆమ్కా వంటి ప్రాజెక్టుల రాకతో దేశం గర్వించే వ్యూహాత్మక రక్షణా కేంద్రంగా పుట్టపర్తి మారబోతుంది. డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తున్నామని, అలానే కొప్పర్తి పారిశ్రామిక నోడ్ ఎలక్ట్రానిక్ తయారీ హబ్గా మారుతుంది. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్, శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తాం. కియా పరిశ్రమ ఇప్పటికే 18 లక్షల కార్లను తయారు చేయగా అవి 80 దేశాలలో తిరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాయలసీమలో ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్ట్స్ గురించి ఆయన వివరించారు. ఆల్మోస్ట్ అన్నిటి గురించి మనము ప్రీవియస్ వీక్స్లో కవర్ చేశామండి. అలానే ఇక్కడ బంగారు గనులకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. గతంలో బంగారు గనులు అంటే కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తొచ్చేవి. ఇప్పుడు కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ నుంచి బంగారం రానుంది. ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది. 2వ ఏడాది 1,500 కేజీలకు పెరుగుతుంది. భవిష్యత్తులో బంగారం ఉత్పత్తికి ఏపీ కీలకంగా మారుతుంది. 23 నెలల్లోనే రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటి వలన 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆమ్కా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి అండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో దీని గురించి కవర్ చేశాము. బట్ అగైన్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ ప్రాజెక్టు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అండి. మిషన్ ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే టోటల్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్ ఎకనామిక్ ఎకోసిస్టమ్ 1,00,000 కోట్లు పైగానే ఉంటుంది. అండ్ ఓన్లీ ఈ ఆమ్కా ప్రోగ్రామ్ యొక్క బడ్జెట్ మనం చూస్తే 15,803 కోట్ల రూపాయల బడ్జెట్ కలిగి ఉంది. అండ్ ఈ ప్రాజెక్టుకు ల్యాండ్ అలాట్మెంట్ అనేది 600 నుంచి 650 ఎకరాలు డిఆర్డీఓకు ఏపీ ప్రభుత్వం అందజేసింది. ఇందులో సుమారు 150 ఎకరాలు అడ్జాయినింగ్ రన్వే అనేది భాగంగా ఉంటుంది. ఇక 4th జనరేషన్ అండ్ వాల్యూమ్ మనం చూస్తే 140 5th జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ను ఇక్కడ నిర్మించనున్నారు. ఎక్స్పెక్టెడ్ పీక్ ప్రొడక్షన్ సంవత్సరానికి 16 జెట్స్ తయారు చేసేలాగా ఇక్కడ మనకి పీక్ ప్రొడక్షన్ వాల్యూ అనేది కనిపిస్తుంది. ఇక హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మనం చూస్తే డైరెక్ట్ హై స్కిల్డ్ జాబ్స్ 7,500కు పైగానే క్రియేట్ అవుతున్నాయి. అండ్ 20,000 టోటల్ జాబ్స్ రాయలసీమ రీజియన్లో క్రియేట్ కానున్నాయి. ఇక ఆపరేషనల్ వర్క్ ఫ్లో మనం చూస్తే ఇన్స్టిట్యూషనల్ డిజైన్ అంటే ఇనీషియల్ టెస్టింగ్ కావచ్చు, కాంపోనెంట్ డిజైన్ మరియు మాడ్యూల్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ బెంగళూరులో నిర్వహిస్తారు. అండ్ దెన్ ఫైనల్ అసెంబ్లీ అండ్ ఇంటిగ్రేషన్ పుట్టపర్తి హబ్లో చేపడతారు. ఎస్పెషల్లీ స్టెల్త్ కోటింగ్ అండ్ మాస్కింగ్ అనేది ఇక్కడ చూడవచ్చు అండి. హైటెక్ పెయింట్ మాస్కింగ్ అనేది ఇందులో ఉంటుంది. అలానే ఫుల్ ఫ్లైట్ టెస్టింగ్ అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దీని కొరకు రన్వే ఎక్స్టెన్షన్ 10,000 అడుగుల వరకు ఎక్స్టెండ్ చేయనున్నారు.
అండ్ ప్రాజెక్టు టైం లైన్ని మనం చూస్తే లేట్ 2026 టు సెప్టెంబర్ 2027 ప్రోటోటైప్ రోల్అవుట్ని తయారు చేయనున్నారు. అండ్ సెప్టెంబర్ 2028 కల్లా మేడ్ ఇన్ ఫ్లైట్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. అండ్ మార్చ్ 2034కి ఫుల్ సర్టిఫికేషన్ అంటే ఒక పూర్తి స్థాయి ఫైటర్ జెట్ తయారీకి ఇక్కడ రంగం సిద్ధమవుతుంది. అండ్ ఫాలోడ్ బై ఫైనల్ ప్రొడక్షన్ అనేది మనకి నిర్వహించి సర్వీస్లోకి వీటిని ఇండక్ట్ చేస్తారు. ఇందులో స్ట్రాటజిక్ పార్ట్నర్స్ మనం చూస్తే ప్రైవేట్ డిఫెన్స్ జైంట్స్ అయిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లార్సన్ అండ్ టోర్బో మరియు భారత్ ఫోర్జ్ ఇవన్నీ కూడా డిఆర్డిఓతో PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో భాగస్వాములుగా ఉంటాయి. సో ఇవి 5వ తరం యుద్ధ విమానాలకి సంబంధించిన ఆమ్కా ప్రాజెక్టు యొక్క కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రామీణ పేదలకు 1,00,000 ఇల్లు నెలాఖరు నాటికి కేంద్రం నుంచి మంజూరయ్యే అవకాశం, 6 నుంచి 7 లక్షల మంది అర్హులుగా గుర్తింపు, మిగతా వారికి విడతల వారీగా మంజూరు. ఈ ఆర్టికల్ PM ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0కి సంబంధించి కీలక డీటెయిల్స్ వివరిస్తుంది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా PMAY గ్రామీణ్ 2.0కి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. ఎక్స్టెన్షన్ ఆఫ్ గవర్నమెంట్స్ ఫ్లాగ్షిప్ రూరల్ హౌసింగ్ స్కీమ్ ఏప్రిల్ 2024 నుంచి మార్చ్ 2029 వరకు గవర్నమెంట్ యొక్క ఫ్లాగ్షిప్ స్కీమ్ అండి ఇది. దీనిని పొడిగించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఫేజ్ 2.0 రివ్యూ మనం చూస్తే టార్గెట్ 2 crore ఎడిషనల్ పక్కా హౌసెస్, అంటే ఈ 5 ఏళ్ల కాలంలో కనీసం 20 మిలియన్ అంటే 2 కోట్ల పక్కా గృహాలను నిర్మించాలి అనేది లక్ష్యం. అండ్ టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే దీని కొరకు బడ్జెట్ 3,06,137 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క కీ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ మనం చూస్తే మినిమం యూనిట్ సైజ్ ఒక్కొక్క గృహము కనీసం 25 స్క్వేర్ మీటర్స్ కలిగి ఉంటుంది. అండ్ డెడికేటెడ్ హైజీనిక్ కుకింగ్ స్పేస్ కూడా ఇందులో ప్రధానంగా ఉంటుంది. అండ్ కోర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం చూస్తే ప్లేన్ ఏరియాస్లో 1,20,000 రూపాయలు ప్రతి గృహానికి ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది కల్పిస్తారు. హిల్లీ ఏరియాస్ డిఫికల్ట్ టెరెన్స్లో ఈ ఆర్థిక సహాయాన్ని 1,30,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇక కన్వర్జెన్స్ సపోర్ట్ మనం చూస్తే అప్ టు 12,000 ఎక్స్ట్రా ఫర్ టాయిలెట్ కన్స్ట్రక్షన్ వయా SBMG స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో భాగంగా టాయిలెట్ కన్స్ట్రక్షన్ కోసం 12,000 రూపాయలు ఎక్స్ట్రాగా కేటాయిస్తారు. అలానే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా 90 to 95 డేస్ అన్స్కిల్డ్ లేబర్ వేజెస్ కూడా వీళ్ళకి అందించడం జరుగుతుంది. ఇక స్టేట్ కస్టమైజేషన్ అంటే రాష్ట్రాలు కూడా వీటిని కొంత మార్పు చేసి కేంద్రం ఇచ్చే సాయానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత అదనంగా ఇస్తారు. ఎగ్జాంపుల్ ఏపీలో టోటల్ యూనిట్ లేఅవుట్ మొత్తం 2.39 లక్షలకు ఫిక్స్ చేయడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,20,000 రూపాయలతో పాటు స్టేట్ కంట్రిబ్యూషన్ అలానే లో ఇంట్రెస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్స్టిట్యూషనల్ లోన్స్ కూడా కలిపి ఉంటాయి. అండ్ డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఇందులో చూడవచ్చు అండి. కేంద్ర ప్రభుత్వం సెంట్ కంప్లీట్లీ ఎలక్ట్రానికల్లీ వయా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్కి ఈ 1,20,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని పంపించడం జరుగుతుంది. అక్రాస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఇది ఫేజెస్ వారీగా గృహం యొక్క నిర్మాణ దశలను బట్టి ఇన్స్టాల్మెంట్స్ వారీగా చెల్లింపు అనేది ఉంటుంది. ఇక PMAY గ్రామీణ్ 2.0 ఈ ఫేజ్ 2లో న్యూ రిలాక్స్డ్ ఎలిజిబిలిటీ అండ్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా మనం చూసినప్పుడు ఈ పథకానికి ఏ ఫ్యామిలీలు ఆటోమేటిక్గా ఎక్స్క్లూడ్ అవుతాయి అనేది చూస్తే ఆల్రెడీ పక్కా హౌస్ కలిగి ఉండి అట్లీస్ట్ 2 రూములు మరియు పక్కా రూఫ్ ఉన్న యజమానుదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ పథకంలోకి రారు. అలానే మోటార్ వెహికల్స్ అంటే 3 వీలర్ 4 వీలర్ 2 వీలర్కి ఇక్కడ ప్రాబ్లం లేదు. 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఉండి లేదా మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు కలిగి ఉండి ఇలాంటి వారు ఈ పథకంలోంచి ఎక్స్క్లూడ్ చేయబడతారు. అండ్ హౌస్ హోల్డ్ మెంబర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా లేదా ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేస్తున్న వారైనా ఎక్స్క్లూడ్ చేయబడతారు. అలానే ఓన్గా 5 కంటే ఎక్కువ ఎకరాలు 5 లేదా 5 కంటే ఎక్కువ ఎకరాల భూమి ఉన్నప్పుడు కూడా ఈ పథకం నుంచి ఎక్స్క్లూడ్ చేయబడతారు. ఇక PM ఆవాస్ యోజన 2.0లో వీటిని తొలగించడం జరిగింది. ఇది వరకు ఫేజ్ 1లో వీటిని కలిగి ఉన్నా కూడా పథకానికి అర్హత ఉండేవారు కాదు. ఇప్పుడు వీటి మీద రెస్ట్రిక్షన్స్ లేవండి. అంటే మోటార్ వెహికల్ 2 వీలర్ కలిగి ఉన్న, రిఫ్రిజిరేటర్ కలిగి ఉన్న, ల్యాండ్ లైన్ ఫోన్ కలిగి ఉన్న, మెకనైజ్డ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్
వ్యవసాయ యంత్రాలు కలిగి ఉన్న ఇందులో వీళ్ళకి ప్రాబ్లం లేదు, వీళ్ళు ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారు. అలానే హౌస్ హోల్డ్ మంత్లీ ఇన్కమ్ క్యాప్ రైజ్డ్ ఫ్రమ్ 10,000 టు 15,000. ఇదివరకు ఇన్కమ్ క్యాప్ ప్రతి నెల 10,000 కంటే ఎక్కువ ఉండకూడదు, ఇప్పుడు దానిని 15,000కు పెంచారు. అంటే సంవత్సరానికి వార్షిక ఆదాయం 1,80,000 వరకు ఉండవచ్చు. ఇది వరకు 1,20,000 నుంచి ఇప్పుడు దానిని 1,80,000కి పెంచడం జరిగింది. ఇది పిఎం ఆవాస్ యోజన 2.0కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇప్పుడు ఈ పథకంలో భాగంగా గ్రామీణ పేదలకు ఏపీలో 1,00,000 ఇళ్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కేంద్ర రాష్ట్ర నిబంధనలకు అనుగుణంగా తనిఖీ చేస్తే 6 నుంచి 7 లక్షల మంది అర్హులు ఉన్నారు. వీరికి ఇల్లు మంజూరు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా 1,00,000 ఇల్లు మంజూరు కానున్నాయి. ఇందులో కేంద్రం వివిధ రకాలుగా సుమారు మొత్తం 1,20,000 వరకు కేటాయిస్తూ ఉండగా మొత్తం ఒక్క ఇంటి నిర్మాణానికి ఇందాక చెప్పుకున్నట్టు 2.39 లక్షలు అందించనున్నాయి. మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో స్పర్శ్ విధానంలో జమ కానున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ ఈ స్పర్శ్ విధానం గురించి చెప్పుకుందాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ప్రాయోజిత పథకాలన్నిటికీ స్పర్శ్ ఈ విధానాన్ని అమలు చేస్తే ఏపీకి 450 కోట్ల ప్రత్యేక సాయం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అమలు కోసం ఇప్పుడు ఏపీ కూడా స్పర్శ్ పోర్టల్లోకి ఇంటిగ్రేట్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది అండి. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అసలు టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఏంటండి? ఒకటి సెంట్రల్ సెక్టార్, రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్. సెంట్రల్ సెక్టార్ అంటే 100% ఫండింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వమే 100% నిధులను ఖర్చు చేస్తుంది మరియు ఆ పథకాలను కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు వాటి యొక్క డిపార్ట్మెంట్లు నేరుగా ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇక సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు షేర్డ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఫండింగ్ని షేర్ చేసుకుంటాయి. జనరల్గా మనకి ఎక్కువ పథకాలు 70:30 ఇవి జనరల్ స్టేట్స్కి, మరియు హిల్లీ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ వాటికి 90:10 అనేవి ఉంటాయి. అండ్ యూనియన్ టెరిటరీస్కి మళ్ళీ 100% సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. అండ్ ఈ రేషియో ఫిక్స్ కాదు అండి, ఇది డిఫరెంట్ స్కీమ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అలానే ఈ పథకాన్ని ఇంప్లిమెంటెడ్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ దేర్ ఏజెన్సీస్. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలను ఇంప్లిమెంట్ చేస్తాయి. అయితే ఇప్పుడు ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు నేరుగా ఆ పథకాలకే ఖర్చు చేసేలా కొత్తగా స్పర్శ్ విధానం అమలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సైతం సింగిల్ నోడల్ ఏజెన్సీ ఎస్ఎన్ఏ ద్వారా అమలు చేస్తున్న పథకాలను ఇప్పుడు స్పర్శ్లోకి మారుస్తుంది. ఇలా మారిపోతే ఏపీకి కూడా 450 కోట్ల ప్రత్యేక సాయం కేంద్రం నుంచి దక్కనుంది. 2021కి ముందు ఈ మెకానిజం ఎలా ఉండేది అండి? ఇక్కడ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు పీడీ ఖాతాలు నిర్వహించేవి. కేంద్రం విడుదల చేసే నిధులు ఆ ఖాతాలకు మళ్లించి అక్కడ ఉన్నట్లు చూపించేవారు. అయితే ఈ నిధులను స్కీమ్ కొరకు కాకుండా వేరే ఇతర అవసరాలకు మళ్లించేవారు. దీంతో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ పథకాలు అమలయ్యేవి కాదు. సో 2021 నుంచి కేంద్రం ఏం చేసింది అంటే సింగిల్ నోడల్ ఏజెన్సీ విధానాన్ని అమలు చేసింది. ఈ విధానంలో పథకం అమలు చేసే నోడల్ ఏజెన్సీలు నోడల్ ఖాతాకు అనుసంధానిస్తూ 0 నిల్వతో ఉన్న సబ్సిడరీ ఖాతాలు ప్రారంభిస్తాయి. ఆ ఖాతాలలోని నిధులను ఎప్పుడు చెల్లింపులు అవసరమవుతాయో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ఏర్పాటు ఉండేది. ముందుగా కేంద్రం నిధులను విడుదల చేస్తుంది అండ్ అవి రాష్ట్రానికి విడుదలవుతాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ తర్వాత సంబంధిత శాఖ కేంద్ర పథకాలకు సంబంధించి పనులు చేసిన బిల్లులను సమర్పిస్తుంది. అప్పుడు రాష్ట్ర ఖజానా నుంచి నోడల్ ఏజెన్సీల ఖాతాలకు నిధులు విడుదలవుతాయి. అండ్ ఇప్పుడు ఈ విధానంతో ఇంకొంచెం లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ కింద స్పర్శ్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. 2024 నుంచే ఇది అమలు చేస్తున్నా కూడా అన్ని పథకాలు ఇందులోకి మళ్ళలేదు. కొన్ని సింగిల్ నోడల్ ఏజెన్సీ పద్ధతిలో ఉండిపోయాయి. ఇప్పుడు వాటిని కూడా మార్చేయడంతో పూర్తి స్థాయిలో స్పర్శ్ విధానాన్ని ఏపీ అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఈ విధానంలో ముందుగా కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్ర వాటా నిధులు కలిపి అప్పుడు ప్రభుత్వం బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇవ్వాలి.
వెంటనే ఆ ప్రభుత్వ శాఖలు సంబంధిత డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారులకు ఆ నిధులు ఇచ్చేయాలి అండ్ బిల్లులు సిద్ధమైన వెంటనే ఇవి చెల్లింపులు జరిగిపోతాయి. ఈ ఎస్ఎన్ఏ స్పర్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ విధానాన్ని తీసుకువచ్చింది. సింగిల్ నోడల్ ఏజెన్సీ, సమయోచిత్ ప్రణాళి ఏకీకృత్ శీఘ్ర హస్తాంతరాన్. స్పర్స్ అబ్రివేషన్ అండి ఇది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అమలు కోసం ఈ ప్లాట్ఫామ్ని తీసుకువచ్చారు. జస్ట్ ఇన్ టైమ్ ఫండ్ రిలీజ్ అంటే పనులు పూర్తయిన వెంటనే ఫండ్స్ రిలీజ్ చేయడం కోసం ఈ ప్లాట్ఫామ్ని తీసుకువచ్చారు. పిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా ఇది పనిచేస్తుంది. అండ్ దీని యొక్క కోర్ ఆబ్జెక్టివ్స్ చూడండి. ఎలిమినేట్ ఫండ్ ఫ్లోట్. దీని వలన ఫండ్స్ అనేవి అన్నెసెసరీగా బ్యాంకు ఖాతాలలో మురిగిపోకుండా మనకి ఎప్పటికప్పుడు ఫండ్ అనేది స్మూత్ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. అలానే దీని వలన రెడ్యూస్ బారోయింగ్ కాస్ట్స్. ఎందుకంటే ముందస్తుగానే మనము ఖాతాలలోకి నిధులు పంపాల్సిన అవసరం ఉండదు. చెల్లింపులు ఎప్పుడైతే అవసరమవుతాయో అప్పుడు ఫండ్స్ని రిలీజ్ చేస్తే సరిపోతుంది. దీనివలన ముందస్తుగా ఖాతాలలో అమౌంట్స్ను ఉంచి బారోయింగ్ కాస్ట్స్ పెంచాల్సిన పని లేదు. అండ్ రియల్ టైమ్ ట్రాన్స్పరెన్సీ అనేది దీనివలన ఇంక్రీజ్ అవుతుంది అండి. అండ్ కీ బెనిఫిట్స్ చూడండి. జీరో ఐడ్లింగ్. ఫండ్స్ అనేవి ఐడల్గా బ్యాంకు ఖాతాలలో అలా నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు. అలానే ఫండ్ డైవర్షన్కి ఇక్కడ అవకాశం ఉండదు అండి. అండ్ సింక్రొనైజేషన్ టాప్ టు బాటమ్ బోత్ సెంట్రల్ మ్యాచింగ్ షేర్ మరియు స్టేట్ మ్యాచింగ్ షేర్ అనేది సింగిల్ పేమెంట్ ఫైల్గా సింక్రొనైజ్ చేసి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దీనివలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లింపుల విషయంలో ఎటువంటి ఇబ్బందులకు అవకాశం ఉండదు. సో ఇది స్పర్స్ పోర్టల్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. అండ్ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు ఈ స్పర్స్ విధానాన్ని ఇప్పుడు అమలులోకి తీసుకురానున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్ర ఇనుప ఖనిజ సంపద విలువ 2.40 లక్షల కోట్లు. 2 బ్లాకులలోనే మైనింగ్ లీజులు, మిగిలిన వాటిలో ఖనిజాన్వేషణ లీజుల మంజూరుపై ప్రభుత్వం దృష్టి. ఈ ఆర్టికల్ మనకి గ్రూప్ 1 మెయిన్స్లో ఏపీ మినరల్స్ అనే టాపిక్ ఉంటుంది అండి. అందులో చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో మ్యాగ్నటైట్ రకం లో గ్రేడ్ ఇనుప ఖనిజ నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. మనకి మేజర్ ఐరన్ ఓర్స్ని చూస్తే హెమటైట్, మ్యాగ్నటైట్, లిమోనైట్, సెడరైట్ ఇలాగ 4 రకాలు ఉంటాయండి. ఇందులో మ్యాగ్నటైట్ రకం సౌత్ ఇండియాలో అత్యధికంగా ఉంటుంది. ఎస్పెషల్లీ కర్ణాటకలో ఈ మ్యాగ్నటైట్ రకం ఎక్కువగా ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా కొంత చూడవచ్చు. బట్ ఓవరాల్గా 93% ఆఫ్ ఈ మ్యాగ్నటైట్ నిల్వలు అనేవి దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. అందులోనూ 70 నుంచి 73% కర్ణాటకలోనే ఉన్నాయి. 5 రాష్ట్రాలలో ఈ రకం ఖనిజ నిల్వలు ఉంటే అందులో కర్ణాటక తర్వాత ఏపీలోనే ఎక్కువ నిల్వలు ఉన్నాయి. హైగ్రేడ్ ఇనుప ఖనిజం లభించే హెమటైట్ రకం నిల్వలు ఓ మోస్తరుగా ఉన్నాయి. హెమటైట్ మనకి చూడడానికి రెడిష్ బ్రౌన్ కలర్లో ఉంటే ఈ మ్యాగ్నటైట్ రకం మాత్రం బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ హెమటైట్ మరియు మ్యాగ్నటైట్ రకం విలువ మొత్తం ఏపీలో 2.40 లక్షల కోట్లు అని అంచనాగా ఉంది. 17 బ్లాకులలో ఉన్న ఈ ఖనిజాల అన్వేషణకు లైసెన్సులు, త్రవ్వకాలకు లీజులు మంజూరు చేసి స్టీల్ ప్లాంట్ల అవసరాలు తీర్చడంపై ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది. దీనికోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. 2030 నాటికి 17 బ్లాకులలో కనీసం 10 త్రవ్వకాలు మొదలయ్యేలా చూడాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అండ్ ఏటా 30 మిలియన్ టన్నుల చొప్పున ఖనిజం త్రవ్వి తీసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మరియు 2035 నాటికి మరో 7 బ్లాకులు కూడా అందుబాటులోకి తెచ్చి మొత్తం ప్రొడక్షన్ వాల్యూని 113 మిలియన్ టన్నులకు పెంచాలి అనేది లక్ష్యంగా ఉంది. అండ్ ఈ 17లో కేవలం 2 మాత్రమే ప్రస్తుతం లీజులు మంజూరయ్యాయి. ప్రకాశం జిల్లాలోని కొనిజేడులో 1307 హెక్టార్లపై ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు లీజు ఉంది. ఇందులో 66 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. అలానే కర్నూలు జిల్లాలోని వెల్దుర్తిలో 33 హెక్టార్ల లీజును అమోద ఐరన్ సంస్థ గతంలో దక్కించుకుంది. ఇక 8 బ్లాకులలో ఖనిజాన్వేషణకు లైసెన్సులను కేటాయించారు. అంటే అసలు ఇందులో ఎంత ఇనుప ఖనిజం యొక్క నిల్వలు ఉన్నాయనేది ఖనిజాన్వేషణ చేస్తారు. తరువాత లీజులు పొంది వాటి నుంచి ఉత్పత్తి అనేది ప్రారంభమవుతుంది. అండ్ ఒక అంచనా ప్రకారం ఈ 8 బ్లాకులలో 800 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉండవచ్చు అని భావిస్తున్నారు. అదేవిధంగా 6 బ్లాకులకు త్వరగా వేలం వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో మొత్తం 311 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయనేది అంచనాగా ఉంది. అలానే అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దులోని ఓబులాపురంలో 190 హెక్టార్లలో 100 మిలియన్ టన్నుల హెమటైట్ రకం హైగ్రేడ్ ఖనిజం లభిస్తుంది.
ఓబులాపురం లీజులలో గాలి జనార్దన రెడ్డికి సంబంధించిన కేసు ఇంకా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి ఈ కేసు ఒక కొలిక్కి వచ్చాక త్రవ్వకాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివలన పెద్ద ఎత్తున రాబడి ప్రభుత్వానికి రానుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఇనుప ఖనిజానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. అండ్ ఏపీలో ముఖ్యంగా హెమటైట్ మరియు మ్యాగ్నటైట్ రకంలో ఉన్నాయి. మ్యాగ్నటైట్ రకం ఎక్కువగా ఉంది మరియు హెమటైట్ రకం అనేది అనంతపురం జిల్లాలోని ఓబులాపురం గనులలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాకు అంత అవగాహన లేదు బ్రో, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయలేకపోతున్న బాధితులు. రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 85 మందిది ఇదే పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాలలో అట్టడుగున ఏపీ. ఈ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సైబర్ క్రైమ్స్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఏపీలో సైబర్ నేరాలకు సంబంధించిన రిపోర్టింగ్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ వివరించారు. ఇందులోని కీలక గణాంకాలు మనం ఇప్పుడు చూద్దాం. సైబర్ నేరాలు జరిగినప్పుడు ఈ నేరాల మీద ప్రజలు ఫిర్యాదు చేయగలుగుతున్నారా అండ్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను ఎంతమంది ఆశ్రయించగలుగుతున్నారు అనేది చూస్తే మన రాష్ట్రంలో ప్రతి 100 మంది బాధితులలో 85 మంది అసలు ఫిర్యాదే చేయలేకపోతున్నారు. మోసాలపై ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో కూడా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. మొత్తం సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఈ విషయంలో ఏపీ అట్టడుగున ఉంది. ఇంకా జాతీయ స్థాయి కంటే కూడా వెనుకబడి ఉండడం ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో మహిళలు పురుషులు 2025 పేరిట ఈ నివేదిక వెలువడింది. ఇందులోని గణాంకాలను మనం చూస్తే ఏపీలో గ్రామీణ ప్రాంతాలలో సైబర్ నేరాలకు గురైన బాధితులలో పురుషులు 14.3%, మహిళలు 8.2% మందే ఫిర్యాదు చేయగలుగుతున్నారు. అంటే రిమైనింగ్ ఎంత లో రిపోర్టింగ్ అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంటే మొత్తంగా చూస్తే గ్రామీణ ప్రాంతాలలోని బాధితులలో సుమారు 11.1% మందే ఫిర్యాదు చేస్తున్నారు. అంటే 100 సైబర్ నేరాలు జరిగితే అందులో కేవలం 11 నుంచి 12 మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి. మిగిలినవన్నీ కూడా అసలు రిపోర్టింగ్కు కూడా రావడం లేదు. ఇక ఏపీలోని పట్టణ ప్రాంతాలలో కొంత అవగాహన ఉంది కాబట్టి సైబర్ నేరాలకు గురైన బాధితులలో పురుషులు 31.8%, మహిళలు 17.7% చొప్పున మనకి ఓవరాల్గా చూసినప్పుడు పట్టణ ప్రాంతాలలో 24.5% మందే ఫిర్యాదు చేస్తున్నారు. అంటే 1/4 ఆఫ్ రిపోర్టింగ్ కూడా పట్టణ ప్రాంతాలలో కూడా జరగడం లేదు. ఇక ఓవరాల్గా మనం చూసినప్పుడు ఏపీలో పురుషులు 20.2% మరియు మహిళలు 11.3% మందే సైబర్ నేరాల మీద ఫిర్యాదు చేయగలుగుతున్నారు. మీన్స్ టోటల్ యావరేజ్ మనం చూసినప్పుడు కేవలం 15.6% మంది మాత్రమే ఫిర్యాదు చేస్తున్నారు. అంటే 100 నేరాలలో కేవలం 15 నుంచి 16 మంది మాత్రమే రిపోర్ట్ చేయగలుగుతున్నారు. మిగిలిన 85% సుమారు ఇక్కడ రిపోర్టింగ్ కూడా అవకాశం లేదు. వారికి ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అనేది కూడా తెలియదు. సో అందువల్లనే ఈ లో రిపోర్టింగ్ రేట్స్ అనేవి చూడవచ్చు. ఇక దేశమంతటా మనం చూసినప్పుడు నేషనల్ యావరేజ్ 17.7% మంది రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏపీలో నేషనల్ యావరేజ్ కంటే కూడా దిగువన రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి. ఇక వాల్యూ పరంగా మనం చూసినప్పుడు ఏపీలో 2 ఏళ్లలో 1725 కోట్ల రూపాయలు సైబర్ నేరాలలో దోచేయడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు ఏపీ నుంచి సుమారు 1.24 లక్షల ఫిర్యాదులు అందాయి. అండ్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి ఎక్కువ మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ నేరాలలో మొత్తంగా బాధితులు 1725 కోట్ల రూపాయలు నష్టపోయారు. అయితే వాటి నుంచి కేవలం పోలీసులు 211 కోట్ల రూపాయలను మాత్రమే సీజ్ చేయగలిగారు. మోసానికి గురయ్యామని తెలిసిన వెంటనే ఎవరిని సంప్రదించాలి తదితర అంశాలపై బాధితులకు అవగాహన ఉండడం లేదు. దీంతో లేట్ రిపోర్టింగ్ వలన కూడా చాలా వరకు ఈ రికవరీ అనేది సాధ్యం కావడం లేదు. సైబర్ నేరాల మీద ఫిర్యాదు చేస్తున్న వారిలో తెలంగాణ, సౌత్ ఇండియన్ స్టేట్స్లో తెలంగాణ 27.1%తో అగ్రస్థానంలో ఉంటే కర్ణాటక 25.7%, కేరళ 24.8%, తమిళనాడు 21.6% అండ్ ఇక చివరిన ఆంధ్రప్రదేశ్ 15.6%తో వెనుకబడి ఉంది. నేషనల్ యావరేజ్ జాతీయ సగటును కూడా మనం చూసాము. జాతీయ సగటు సుమారు 17.7గా ఉండగా ఏపీ కేవలం 15.6%తో ఉండి జాతీయ సగటు కంటే తక్కువగా ఉండడం చాలా ఆందోళన కలిగించే అంశం.
సో ఇవి సైబర్ నేరాలకి సంబంధించిన బాధితులు ఫిర్యాదు చేయగలుగుతున్న గణాంకాలకు సంబంధించి అండ్ ఏపీ ఈ విషయంలో చాలా అట్టడుగున ఉండడం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇవి మే 2nd వీక్ ఈనాడు న్యూస్ పేపర్లోని ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పార్ట్ 1 వీడియో అండి. అండ్ రేపటి వీడియోలో పార్ట్ 2 డీటెయిల్స్ అన్ని కవర్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.